పవన్ కళ్యాణ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు తెలంగాణ గడ్డ మీద పెట్టడానికి, ఎందుకంటే పర్మిషన్ ఇయ్యటం లేదనంటే తెలంగాణ గడ్డ మీద పర్మిషన్ ఇయ్యటం లేదు. తెలంగాణ గడ్డ పైన మన పవన్ అన్న పవర్ మీరు తొక్కే కొద్దిగా పైకి లేతాడు. ఇది నిజం, కరెక్టే. పవన్ అన్న అభిమానులుగా నేను అభినందిస్తున్నా, చెబుతున్నారు కరెక్టే. పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు నమ్మి జనసేన పార్టీలోకి వచ్చి జనసేన జెండా పట్టిన ప్రతి అభిమానికి నేను చెబుతున్నా, మాటల వరకు పరిమితం కావద్దు. అన్న మొన్న మీటింగ్ పెట్టిండు, ఏం చెప్పిండు? అభిమానం సినిమా పరంగా అభిమానం ఉంది కానీ రాజకీయ పరంగా అభిమానం లేదు. కులాలుగా ఇడిపోయారు. అన్న గెలవలేదంటే కారణం ఏంటి? వాస్తవమే కదా, కులాల పరంగా ఇడిపోయారు కదా. ఇడిపోబట్టే కదా పొత్తు పెట్టుకుంటూ అంటే ఏ రకంగా పొత్తు పెట్టుకుంటూ? అనుభవం కోసం పొత్తు పెట్టుకుంటూ, అన్ని దోసుకోవటానికి పొత్తు పెట్టుకోలేదు అన్న. దయచేసి మనం మన అన్నని మనం లేపుదాం అన్నంత ఈజీగా మాటలతో వదిలేయద్దు, చేతలతో ఉండాల. జనసేన జెండా పట్టిన ప్రతి నాయకుడు మరో పవన్ కళ్యాణ్ అయితేనే పవనన్న ఇచ్చిన మాటకి విలువ ఉంటది. పవనన్న ఎక్కడ జెండా ఎగిరినా పవనన్న అంటే పవర్ వస్తుంది. ప్రతి నాయకుడికి నేను చెబుతున్నా, ప్రతి అభిమానికి నేను చెబుతున్నా, మరో పవన్ కళ్యాణ్ అయిన రోజే పవనన్న మాటకి విలువ వస్తుంది, పవర్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్న అభిమానులకు నేను హెచ్చరిస్తున్నా. అది